వాళ్ళు ఏడాదికి ఒక చీర మీకు మనం బతుకమ్మప్పుడు ఏం కట్టుకుంటాం, మనకు నచ్చినే కట్టుకుంటాం. వాళ్ళకు నచ్చింది, వాళ్ళకు కమిషన్ ఇచ్చేది తీసుకొచ్చి ఇవాళ మేము చీరలు ఇచ్చినాం అని చెప్తారు. మరి వాళ్ళ బిడ్డలు కట్టరా, వాళ్ళ భార్యలు కట్టరా, వాళ్ళ కుటుంబాలు కట్టరా? కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా నీచాతి నీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఉండరని మనం అనుకోవద్దు. ఉన్నారు అని మనం చిన్నపోవద్దు. చేనేత కార్మికులు బతకాలి, మరమగ్గాలు నడవాలి. ఎట్లా నడవాలి? వాళ్ళకి పని పుట్టియాలి. ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, కనీసం ఒక కోటి కుటుంబాలకు నిరుపేదలు ఎవరైతున్నారో, ఒక కొత్త బట్ట కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేదలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చినాం. ఎక్కడెక్కడైతే ఈ మరమగ్గాలున్నాయో వాళ్ళందరికీ పని కల్పించే విధంగా తెచ్చినాం. ఒక 300-400 కోట్ల రూపాయలతోని